ఫైండింగ్ ద మోడ్ బహుళకమును కనుగొనుట. వర్గీకృత దత్తాంశము యొక్క బహుళకమును కనుగొనుట. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు L ప్లస్ F1 మైనస్ F2 డివైడెడ్ బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. సూత్రం రాయండి. దీంట్లో ఉన్నదల్లా హెడేక్ అల్లా ఒకటే, సూత్రాలు గుర్తుండాలి, తప్పదు. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు L ప్లస్ F1 మైనస్ F2 డివైడెడ్ బై 2F1 మైనస్ F0 లేదా F0 మైనస్ F2 ఇంటూ క్యాపిటల్ H. రైట్, H రాయండి. L అంటే రాయండి. L అనగా బహుళకపు తరగతి యొక్క దిగువ హద్దు. బహుళకపు తరగతి యొక్క దిగువ హద్దు. యు రైట్ డౌన్. లోవర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్. లోవర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఇంటర్వెల్. లోవర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఇంటర్వెల్. మోడల్ క్లాస్ ఇంటర్వెల్. నెక్స్ట్ వన్ F1 రాయండి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. బహుళకపు తరగతి యొక్క పౌనఃపున్యము. బహుళకపు తరగతి యొక్క పౌనఃపున్యము. బహుళకపు తరగతి యొక్క పౌనఃపున్యము. నెక్స్ట్ F2 రాసుకోండి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. బహుళకపు తరగతికి ముందున్న తరగతి. బహుళకపు తరగతికి ముందున్న తరగతి పౌనఃపున్యము. బహుళకపు తరగతికి ముందున్న తరగతి పౌనఃపున్యము. నెక్స్ట్ F0 F0 అంటాం. F0 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. బహుళకపు తరగతి తర్వాతి తరగతి. బహుళకపు తరగతి తర్వాతి తరగతి. బహుళకపు తరగతి తరువాతి తరగతి పౌనఃపున్యము. పౌనఃపున్యము. నెక్స్ట్ క్యాపిటల్ H. స్మాల్ h రండి. స్మాల్ h తరగతి అంతరపు పొడవు. లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. ఓకేనా? రైట్ డౌన్ ద క్వశ్చన్ నంబర్. ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ డాటా. క్రింద ఇవ్వబడిన దత్తాంశము యొక్క ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ డాటా. క్రింద ఇవ్వబడిన దత్తాంశము యొక్క బహుళకమును కనుగొనుము. క్రింద ఇవ్వబడిన దత్తాంశము యొక్క బహుళకమును కనుగొనుము. క్లాస్ ఇంటర్వెల్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 50 to 60.
5, 15, 25, 20, 7, 8. 7, 8. క్వశ్చన్ రాసుకోండి. You have to find out the mode. I'll show you one problem. You have to do 2 problems. మనం ఒక ప్రాబ్లం నేను చెప్తాను, 2 ప్రాబ్లమ్స్ మీతో చేయిస్తాను. Look at here. Class interval on the frequency. That's enough. Class interval ఏంటి? 0, 10, 20 to 10 to 20, 20 to 30, 30 to 40, on the 40 to 50, 50 to 60. What is F? 5, 15, 25, 20, 7, 8. ఓకేనా? ఒక నిమిషం రాదురు. హౌ టు ఫైండ్ అవుట్ ద మోడల్ క్లాస్. మోడ్ క్లాస్నే మోడల్ క్లాస్ అంటాం. బహుళకపు తరగతిని మనం ఫస్ట్ గుర్తించాలి. ఎలా గుర్తిస్తాం? బహుళకం అంటే ఏంటి? ఎక్కువ పౌనపున్యాన్ని ఏదైతే కలిగి ఉందో దాన్నే మనం ఏమంటాం? బహుళకము అంటాం. ఎక్కువ పౌనపున్యాన్ని అంటే ఏదైతే గరిష్ట విలువ ఉంటుందో దాన్ని మనం ఏమంటాం? ఇక్కడ మోడ్గా మనం తీసుకుంటాం. 20 పెద్దదా, 25 పెద్దదా? 25 పెద్దది. ఫ్రీక్వెన్సీ, హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉంది కాబట్టి దిస్ ఈజ్ గోయింగ్ టు బి కాల్ యాజ్ ద మోడల్ క్లాస్. మోడల్ క్లాస్. వెరీ నైస్. ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏమంటాం మనము అంటే ఎల్ అంటాం. దీన్ని ఏమని తీసుకుంటాము అంటే F1 అని తీసుకుంటాం. దీన్ని ఏం తీసుకుంటాం? F0. కింద నుంచి వెళ్తాం. F0, F1, దిస్ ఈజ్ F2. ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం. ఏదైతే బహుళకపు తరగతి ఉంటుందో దాన్ని F1 రాస్తాం, క్రిందిది F0, పైదేం రాసుకుంటాం? F2 రాసుకుంటాం. ఓకేనా? అలా ముందుకు వెళ్తాం. రైట్. ఇప్పుడు మన సూత్రంలో మనం ప్రతిక్షేపణ చేస్తాం. ఫస్ట్ ఎల్ ఎంత? ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 20. వాట్ ఈజ్ F1? F1 ఈజ్ ఈక్వల్స్ టు 25. F2 ఈజ్ ఈక్వల్స్ టు 15. అండ్ ద F0 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ ఈజ్ దేర్? 20. ఆ తర్వాత ఇంటర్వెల్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్, లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఉంది? 10. డన్. ఓకే. నౌ ఇప్పుడు మనం ఫార్ములా రాద్దాం. ఏమని రాస్తాం? మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఏమని రాయాలి? F1 మైనస్ F2 డివైడెడ్ బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ దిస్ ఈజ్ గోయింగ్ టు బి కాల్ యాజ్ ద H. వాట్ ఈజ్ ఎల్? ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 20 ప్లస్ F1 మైనస్ F2, F1 25, F2 ఈజ్ 15 డివైడెడ్ బై 2 ఇంటూ F1. 2 ఇంటూ 25 ఎంత? 50. F0 ఎంత? 20. F2 ఎంత ఉంది? చెక్ చేసుకోండి. 15 ఇంటూ H. H ఈజ్ లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. నౌ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 20 ప్లస్ 25 మైనస్ 15 ఎంత? 10 డివైడెడ్ బై 50లో నుంచి 20 పోతే 30, 30లో నుంచి 15 పోతే 15 ఇంటూ 10 ఓవర్. ఇక జాగ్రత్త క్యాన్సిల్ చేయాలి. 5 3 15, 5 2 10. సో ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు? 20 ప్లస్ 20 ఇంటూ 2 ఇంటూ 10 20, 20 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 20 ప్లస్ 3 6 18.66. 20 ప్లస్ 6.66, 20 ప్లస్ 6.66 అంటే ఎంత వస్తుంది? 26.66. దిస్ ఈజ్ యువర్ మోడ్. ఖచ్చితంగా 26.66 అంటే ఈ మధ్యలో ఉందా లేదా చెక్ చేయాలి. 20కి 30కి మధ్యలో వచ్చిందా లేదా? వచ్చింది అంటే మన ఆన్సర్ కరెక్ట్ అని అర్థం. ఓకేనా? టేక్ డౌన్. అయిపోయింది. ఇంతే సింపుల్. ఓన్లీ ఏంది? ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే రాసుకపోవాల్సి వస్తుంది. ఓకేనా? ఒక క్వశ్చన్ ఇస్తాను, చేయండి. క్రింద ఇవ్వబడిన దత్తాంశం యొక్క బహుళకమును కనుగొనుము. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాటా. Find the mode of the following data. Class interval 0 to 20, 20 to 40, 40 to 60, and the 60 to 80, 80 to 100, 100 to 120, అలాగే 120 to 140, 120 to 140, 6, 8, 10, 12, frequency 6, 8, 10, 12, 653.
అయిపోయిందా? గుడ్. సో ద సొల్యూషన్ ఈజ్, ఫస్ట్ we go with class interval and the frequency 0 to 20, 20 to 40, 40 to 60, 60 to 80, 80 to 100, అలాగే 100 నుంచి 120, అలాగే 120 to 140. ఫ్రీక్వెన్సీస్ 6, 8, 10, 12, 6, 5 on the 3. Very nice. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇది కాబట్టి దిస్ ఈజ్ గోయింగ్ టు బి కాల్ యాజ్ ద మోడల్ క్లాస్. బహుళకపు తరగతి అంటాం. ఇదేమో ఎల్ అవుతుంది, ఇదేమో F1 అవుతుంది, ఇదేమో F0, ఇదేమో F2. ఫినిష్డ్. ఎల్ ఎంత? ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 60. వాట్ ఈజ్ F0? F0 ఈజ్ ఈక్వల్స్ టు 6. F1 ఈజ్ ఈక్వల్స్ టు 12 and the F2 ఈజ్ ఈక్వల్స్ టు 10 and the class interval is equals to 20. Finished. What is the formula? Mode is equals to L plus EF1 minus F2 divided by 2F1 minus F0 minus F2 into H. అబ్రివేషన్స్ రాయాలి. రేపు ఫార్ములా మీకు ఫార్ములా రాసేటప్పుడు రాసినాక అబ్రివేషన్ రాయాలి, లేకపోతే హాఫ్ మార్క్ ఎగురుతుంది. యూ హ్యావ్ టు రైట్ ద అబ్రివేషన్స్. మరి మిమ్మల్ని చెక్ చేసేదే అది. Now this is equals to, what is L? 60 plus F1 is equals to 12, F2 10 divided by 2F1, 2 into 12 is 24 minus F0 is 6, again F2 is equals to 10 into H is equals to 20. Now this is 60 plus, ఇదేమో 2 divided by 24లో 6 పోతే 18, 18 minus 10 is equals to 8 into 20. 2 1s are 2 4s are 4 1s are 4 5s are 60 plus 5 is equals to how much it is? 65. కింద ఇది రాయాలి. therefore 3 చుక్కలు రాయాలి. therefore mode is equals to ఎంత? 65. ఇది రాయకపోతే పోతుంది, ఇంపాక్ట్ పోతుంది. ఖచ్చితంగా రాయాలండి అందరూ. లాస్ట్కి చేతులు కడగాలి. భోజనం చేసినాక చేతులు కడుక్కున్నట్టు యూ హ్యావ్ టు రైట్ డెఫినెట్లీ therefore ద ఆన్సర్ రాయాలి. అయిపోయిందా? ఇంకో క్వశ్చన్ చేయాలి. రైట్ ఇట్. క్వశ్చన్ నంబర్, నెక్స్ట్ క్వశ్చన్. ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈజ్ 36. నెక్స్ట్ క్వశ్చన్. అయిపోయిందా? మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈజ్ 36. క్రింద ఇవ్వబడిన దత్తాంశం యొక్క బహుళకము 36. క్రింద ఇవ్వబడిన దత్తాంశం యొక్క బహుళకము 36 అయిన x విలువను కనుగొనుము. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. x విలువను కనుగొనుము. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. has given the class interval as like this. Class interval and the frequency 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 40 to 50, 50 to 60, 50 to 60 and the 60 to 70. తర్వాత ఫ్రీక్వెన్సీస్ 8, 10, 8, 10, x 16, 12, 16, 12, 6, 7. ఇది చేయండి. బోలెడన్ని డౌట్స్ వస్తాయి, అవన్నీ నేను క్లారిఫై చేస్తాను. రైట్, ఇది చూడండి. ఇలా చేస్తాం. క్లాస్ ఇంటర్వెల్, ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ. క్లాస్ ఇంటర్వెల్ ఏమో 0 to 10, 10 to 20, అలాగే 20 to 30, నెక్స్ట్ వచ్చేది 30 to 40, నెక్స్ట్ వచ్చేది 40 to 50, ఆ తర్వాత వచ్చేది 50 to 60, ఆ తర్వాత 60 to 70. నౌ హియర్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ 8, హియర్ ఇట్ ఈస్ 10, దిస్ ఈజ్ x, దిస్ ఈజ్ 16, దిస్ ఈజ్ 12, ఇక్కడేమో 6, 7. ఫస్ట్ మనము మోడల్ క్లాస్ని ఫైండ్ అవుట్ చేయాలి. అది ఇంపార్టెంట్. మోడల్ క్లాస్ ఏం చెప్పండి?
ఎందుకు తీసుకున్నారు 16? కరెక్టే, వాడు మోడ్ 36 అన్నాడు. 36 ఇక్కడ వస్తుందా, 36 ఇక్కడ వస్తుందా, ఇక్కడ వస్తుందా చెక్ చేయాలి. 30కి 40కి మధ్యలో 36 వస్తుంది అంటే ఇది మోడల్ క్లాస్ అని అర్థం. సో దిస్ ఈజ్ మోడల్ క్లాస్. తర్వాత ఇదేంటి ఎల్, ఇదేమవుతుంది F1, ఇదేమో F2, ఇదేమో F0. ఫినిష్డ్. సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 30, F0 ఈజ్ ఈక్వల్స్ టు 12, F1 ఈజ్ ఈక్వల్స్ టు 16, F2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత x. క్లాస్ ఇంటర్వెల్, లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ దట్ ఈజ్ h ఈజ్ ఈక్వల్స్ టు 10. అయిపోయింది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయడం. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ F1 మైనస్ F2 డివైడెడ్ బై 2F1 మైనస్ F0 F2 ఓకే ఇంటూ హెచ్. మనం ఎలానా రాయొచ్చండి. ఇక్కడ F1 ఇక్కడ F2 లేదా ఇది F0 తీసుకున్నారనుకో, ఇది F1 ఇది F2 రాస్తే ఫార్ములా జాగ్రత్త రాయాలి. అప్పుడు ఏమవుతుంది 2F0 అవుతుంది. ఓకే, కాబట్టి ఇవన్నీ ఏం చేయకండి, ఉన్నది ఉన్నట్టు నేర్చుకోండి. గతంలో మీరు ఏదైనా నేర్చుకుంటే దాన్ని స్టిగ్గండి, లేదంటే దీన్ని స్టిక్ అయి చేయండి. సరేనా? నౌ దిస్ ఈజ్ వాట్ ఈజ్ మోడ్. మోడ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ గివెన్ 36. ఎల్ ఎంత ఇచ్చాడు, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 30. ఆ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు, ప్లస్ ఇది F1 ఎంత ఉంది చెక్ చేసుకోండి. F1 ఈజ్ ఈక్వల్స్ టు 16, F2 ఈజ్ ఈక్వల్స్ టు x డివైడెడ్ బై 2F1 16 రెంట్లు 32 మైనస్ F0 ఈజ్ 12. ఆ తర్వాత F2 ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ క్లాస్ ఇంటర్వెల్ ఎంత 10. ఓకే, దీని సింప్లిఫికేషన్ చేద్దాం. ముందు ఇది కంప్లీట్ చేసుకోండి, నెక్స్ట్ పేజ్లో చేస్తాను. ఓకేనా? ఇదో ఈ సింప్లిఫికేషన్ నేను ఇటు చేస్తున్నాను పక్కకు. 13 ఇక్కడ తీసుకురండి. 36 మైనస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు 16 మైనస్ x డివైడెడ్ బై 32లో 12 పోతే మిగిలిపోయేది ఎంత 20 మైనస్ x ఇంటూ 10. 36 మైనస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 6 ఈజ్ ఈక్వల్స్ టు 16 మైనస్ x డివైడెడ్ బై 20 మైనస్ x. ఓకే, ఈ 10ని ఇక్కడ తెస్తాను బై 10. అవునా? 10 మల్టిప్లికేషన్ కదా, ఇటు వస్తే ఏమవుతుంది బై 10 అవుతుంది. అంటే ఇది 6కి సమానం, ఇది 10కి సమానం. నువ్వు ఏదైనా చేసుకో, ఒకటే ఆన్సర్ వస్తుంది. అంటే 16 మైనస్ x ఈజ్ ఈక్వల్స్ టు 6, 16 మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు x, 10 ఈజ్ ఈక్వల్స్ టు x. డన్. దేర్ఫోర్ x వాల్యూ ఎంత వచ్చింది 10. ఓవర్. మీరేం చేసారు, ఇట్లా చేయకుండా వచ్చి మీరు క్రాస్ మల్టిప్లై చేసి ఉంటారు. అదే వస్తుంది క్రాస్ మల్టిప్లై చేసి. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనం స్టాండర్డ్ డీవియేషన్కి వెళ్ళాలి. రైట్ డౌన్ స్టాండర్డ్ డీవియేషన్. ప్రామాణిక విచరణము, స్టాండర్డ్ డీవియేషన్, ప్రామాణిక విచరణము. స్టాండర్డ్ డీవియేషన్, ప్రామాణిక విచరణము. టేక్ డౌన్ ద ఫార్ములా. Standard deviation is equals to square root of sigma f into x minus x bar whole square divided by sigma f. Divided by sigma f. ఓకేనా? అబ్రివేషన్స్ రాసుకోండి, అది ఇంపార్టెంట్ మనకు. అబ్రివేషన్స్ రాయండి.
x, small x, only x, small x, small x. x అనగా తరగతి అంతరపు మధ్య విలువ. You write down x stands for mid value of the class interval. Mid value of the class interval. F frequency పౌనపున్యము. F frequency పౌనపున్యము. నెక్స్ట్ x bar. x bar అంటే ఏంది? అంక మధ్యమము. మీన్ డీవియేషన్ కాదు, అర్థమెటిక్ మీన్. x bar అంటే అర్థమెటిక్ మీన్, అంక మధ్యమము. ఓకే, రైట్, ఫినిష్డ్. క్వశ్చన్ రాద్దాం. ఫైండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. Find the standard deviation of the following data. Find the standard deviation of the following data. X, F, 4, 8, 11, 4, 8, 8, 11, 17, 20, 24, 17, 20, 24, 32, and the frequency is 3595, 3595. Next is 431. This is 431. Okay. రైట్. నేను చేస్తాను, క్వశ్చన్ రాసుకోండి చాలు. నౌ లుక్ ఎట్ హియర్. సొల్యూషన్. స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇదేమో ఎక్స్, ఇదేమో ఎఫ్. ఏమేం కావాలి చూడండి. ఎక్స్ బార్ కావాలి ఫస్ట్. ఎక్స్ బార్ కావాలంటే ఏం చేయాలి? Where x bar is equals to sigma fx divided by sigma f. ఇది అంకమధ్యమం ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఫస్ట్ మనం చేసాం చూడండి అంకమధ్యమం. ఎక్స్ బార్ కావాలంటే చూడండి ఒకసారి ఫార్ములా, సిగ్మా ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎఫ్ఎక్స్, ఆ తర్వాత సిగ్మా ఎఫ్ చేత డివైడ్ చేస్తే మనకు అది వచ్చేస్తుంది. ఇప్పుడేం కావాలి? ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కావాలి, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఓకే, ఇది రాసినాక ఈ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ కూడా పక్కకు రాసేద్దాం. ఆ తర్వాత ఈ రెండిటిని గుణకారం చేసి రాయాలి. ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. ఎన్ని వచ్చాయి చూడండి. ఓకేనా? నౌ దిస్ ఈజ్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్. ఇన్ని వచ్చాయి, కొద్దిగా ఇటు జరిపేది ఉండే. సరే చూద్దాం. దీంట్లో సూత్రంలో ఏమేమి ఉన్నాయో అవి రాసుకుంటాం అంతే, అంతకంటే మించింది ఏం లేదు. ఇప్పుడు చూడండి, వాట్ ఈజ్ ఎక్స్? 4, ఆ తర్వాత 8, ఆ తర్వాత 11, ఆ తర్వాత 17, 20, దిస్ ఈజ్ 24, 32. ఆ తర్వాత ఏమి ఇచ్చినాడు? 3, 5, 9, 5, 4, 3, 1 ఓవర్. ఎఫ్ఎక్స్ కావాలి, ఈ రెండింటిని గుణకారం చేసి ఇక్కడ 4 × 3 12, 8 5లు ఎంత? 40, 99, 17 5లు 85, 24లు 80, 24 3లు 72, 31 1లు 32. వి రిక్వైర్డ్ సిగ్మా ఎఫ్ఎక్స్ కాబట్టి ఇదంతా కూడేద్దాం. 4 5 9 9 18 2 22, 5 7 12, 12 8 28, 28 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 37, 37 4 41, 41 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 42, 420. దిస్ ఈజ్ సిగ్మా ఎఫ్ఎక్స్. అలాగే సిగ్మా ఎఫ్ ఎంత? ఇది పౌనపున్యాల మొత్తం.
4, 4, 8, 5, 13. 13 plus 9, 22. 22 plus 8 is equals to 30. This is over, this is over. Now you have to find out what is ఇది ఫైండ్ అవుట్ చేయాలి. x bar is equals to sigma fx divided by sigma f. ఇది రావాలి, ఇది రాకుండా చేయలేం. సో 420 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ ఎంత 30. 0 0 క్యాన్సల్, 3 1 3 4 12. ఎంత వచ్చింది 14. సో ఇది జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్ అంటే 4, 4 minus 14 is equals to minus 10. అలాగే 8 minus 14 is equals to minus 6. 11 minus 14 is equals to minus 3. అలాగే 17 minus 14 is equals to 3. అలాగే 20 minus 14 is equals to 6. అలాగే 24 minus 14 is equals to 10. అలాగే 32 minus 14 is equals to ఎంత 18. ఇప్పుడు స్క్వేర్ 10 స్క్వేర్ ఇట్ విల్ బి 100. నెగటివ్ ఉంటే ప్లస్ అవుతుంది, స్క్వేర్ చేసినప్పుడు ప్లస్ అవుతుంది. అలాగే -6 హోల్ స్క్వేర్ ఈజ్ 36. 3 స్క్వేర్ ఎంత 9. 3 స్క్వేర్ ఎంత 9. 6 స్క్వేర్ ఎంత 36. ఇదేమో 100, ఇదేమో 324. ఇప్పుడు ఏం చేయాలి? ఎఫ్ఎక్స్ ఇది మల్టిప్లై చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి అది రాయాలి. 3 into 100 is equals to ఎంత అవుతుంది 300. అలాగే 5 into 36 6 5 33, 5 3 15 3 18 180. 9 into 9 is equals to 81. 5 into 9 is equals to 45. Next is 4 into 36, 6 4s are 24, 2 4 3s are 12, 2 14 144. 3 into 100 is equals to 300. After that 1 into 324 is equals to 324. ఇదంతా యాడ్ చేయాలి, అది తర్వాత చేద్దాం. ముందు ఇది రాసుకోండి. రెండు మార్కులకు చేస్తారా ఇదంతా? ఇదో గమ్మత్ ఉంటుంది పిల్లలది, ఏం చేస్తాం. ఇది చెప్పలేదు అనుకో, మా సార్ స్టాండర్డ్ డీవియేషన్ చెప్పలేదు అంటారు. సార్ స్టాండర్డ్ డీవియేషన్ రాదా అంటారు. చెప్పినాం అనుకో ఇట్లా. స్టాండర్డ్ డీవియేషనే లెంది వస్తే, ఒకవేళ వస్తే ఆప్షన్ కింద వదిలేయండి. ఎన్నని వదిలేస్తారు? యాడ్ చేయండి. అన్నీ చేసినారా? ఎంత వచ్చింది యాడ్ చేస్తే మనకు సిగ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత? 4 4 8 8 6 14 1 3 4 7 4 11 11 ప్లస్ 8 19 19 8 27 27 2 5 5 3 8 9 10 ప్లస్ 3 13 1374. Therefore standard deviation is equals to under root of sigma fx minus x bar whole square divided by sigma f is equals to square root of 1374 divided by 30. అంతేనా? 4 4 8 7 15 3 చేత క్యాన్సిల్ అవుతుంది. 3 10 30, 3 4 12, 3 5 15, 3 8 24. దిస్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 45.8. ఓకే, అట్లా రాస్తాం. ఇంకొకటి ఏంటంటే దీనికి కూడా స్క్వేర్ రూట్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం అట్లా కూడా. 45కి దగ్గర అంటే 4 4 6 6 36, 7 7 49, 7 అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి 6 6 6 36. ఓకే, అట్లా మనం ప్లాన్ చేస్తాం. 458 యొక్క స్క్వేర్ రూట్ అది మనం చేయలేము, అది కాదు, ఇది పోదు, ఇంతే రాయండి మీరు. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 45.8. టేక్ డౌన్. ఇంకో క్వశ్చన్ చేయండి. రైట్ డౌన్. క్యాల్కులేట్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. క్రింద ఇవ్వబడిన దత్తాంశము యొక్క ప్రామాణిక విచరణమును కనుగొనుము. క్రింద ఇవ్వబడిన దత్తాంశము యొక్క ప్రామాణిక విచరణమును కనుగొనుము.
find the standard deviation for the following distribution. Rand, question rand. Class interval, frequency 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90, 90 to 100. ఇంతకుముందు ఎక్స్ ఇచ్చిండి, ఇప్పుడు ఎక్స్ రాదు. ఎట్లా వేస్తారు ఎక్స్? ఎట్లా తీసుకుంటారు మధ్య? 30కి 40కి మధ్యలో ఉండేది ఏంది? 35. ఓకేనా? రైట్. సో సిమిలర్గా 3, 7, 12, 15, 3, 7, 12, 15, 8, 3, 2, 8, 3, 2. రైట్. క్లాస్ ఇంటర్వెల్, దిస్ ఈజ్ ఫ్రీక్వెన్సీ కంటే ముందు ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం, తర్వాత ఎఫ్ రాసుకుందాం, లేదా ఎఫ్ఎక్స్ కూడా రాసుకోవచ్చు. ఎఫ్ రాద్దాం, ఎక్స్ రాద్దాం. నెక్స్ట్ ఏం కావాలి? సిగ్మా ఎఫ్ఎక్స్ కావాలి, అవునా? ఆ తర్వాత ఏం కావాలి? నెక్స్ట్ది ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. తర్వాత ఏం కావాలి? ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ కావాలి. కరెక్టా? చెక్ చేసుకోండి ఇవి. నా క్లాస్ ఇంటర్వెల్ ఏముంది? 30 to 40 హ్యాస్ గివెన్, 40 to 50 ఇచ్చినాడు. అలాగే 50 to 60, 60 to 70 ఇచ్చాడు, 70 to 80, 80 to 90, 90 to 100. ఫ్రీక్వెన్సీ 3, 7, 12, 15, 8, 3 ఆన్ ద 2. Mid value is 35, this is 45, here it is 55, 65, 75, 85, 95. క్యాల్కులేషన్ పెద్ద వస్తుంది. ఎఫ్ఎక్స్ ఈ రెండు మల్టిప్లై చేయాలి, 105. ఈ రెండు మల్టిప్లై చేయాలి, 7 35, 8 28, 3 315, 12 5 60, 06, 12 5 60, 66, 15 5 75, 7 14 90 ప్లస్ 7 97, 8 5 40, 04, 7 8 56 ప్లస్ 4 600, 3 5 15, 1 8 3 24, 1 25. ఇదేమో 190 ఎఫ్ఎక్స్. ఇదంతా కూడండి. 5 5 15 15 5 22 9 2 11 5 16 16 7 16 ప్లస్ 7 23 23 ప్లస్ 7 30 03 4 5 6 6 12 12 9 21 21 6 27 27 ప్లస్ 4 31 3100. వాట్ అబౌట్ ద సిగ్మా ఎఫ్? సిగ్మా ఎఫ్ 2 3 5 8 13 13 ప్లస్ 15 28 28 ప్లస్ 12 40 40 10 50 50యా? ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈజ్ సిగ్మా ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్. సిగ్మా ఎఫ్ఎక్స్ ఎంత ఉంది? 3100 డివైడెడ్ బై 50 కాబట్టి 0, 5 6 30, 5 2 10, 62 ఎక్స్ బార్. రైట్. ఇప్పుడు ఏం చేస్తామంటే, నౌ వి గాట్ ఎఫ్ఎక్స్. ఇప్పుడు ఏం కావాలి? డీవియేషన్ కావాలి. తర్వాత మనకేం కావాలి? డీవియేషన్ యొక్క వర్గం కావాలి. ఇది చూడండి, 3 into 105, దిస్ ఈజ్ ఎక్స్ బార్ ఉంది కదా. ఎక్స్ బార్ వాల్యూ ఎంత? 62. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 62. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎక్స్ ఎంత ఉంది? 35. 35 మైనస్ 62 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 27. ఈజ్ ఇట్ -27? అవును, కాబట్టి -27. దిస్ ఈజ్ -27. సిమిలర్గా 45 మైనస్ 62 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత రాస్తాం మనం? -17 రాస్తాం. అలాగే 55 మైనస్ 62 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత రాస్తాం? -7. 10 తగ్గుతూ పోతుంది, అలా పెరుగుతుంది. ఓకే. అలాగే 65 మైనస్ వాట్ యూ హ్యావ్ టు రైట్? 62 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యూ ఆర్ గోయింగ్ టు బి గెట్? యూ విల్ గెట్ యాజ్ 3. నౌ ద 75 మైనస్ 62 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 13. అలాగే నెక్స్ట్ వచ్చేది 85 మైనస్ 62 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 23. తర్వాత లాస్ట్ది 95 మైనస్ 62 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 33. డన్. ఇదైనాక స్క్వేర్ రావాలి. 27 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? 27 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది?
దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 7 ఏళ్ళు 49 7 రెంట్లు 14 రెంట్లు 28 9 దిస్ ఈజ్ 12 1 దిస్ ఈజ్ 729. అది ఆల్రెడీగా అండర్స్టూడ్, మనకు అందరు తెలుసు అది 729. 17 యొక్క వర్గము ఈజ్ ఈక్వల్స్ టు 289. 7 స్క్వేర్ ఎంత అవుతుంది 49, ఇదేమో 9 అవుతుంది, ఇదేమో 169 అవుతుంది, ఇదేమో 529 అవుతుంది. 33 హోల్ స్క్వేర్ 33 స్క్వేర్ అన్నప్పుడు 909, 3 3 9, 9 రెంట్లు ఎంత 18, 981089. డన్. 1089 ఖతం. కానీ ఇదంతా యాడ్ చేయాలి, ఇదే పెద్ద హెడేక్ అవునా. సో 1 2 3 4 5 6 7 9 ఏళ్ళు 63 6 8 6 14 15 16 6 22 4 26 26 ప్లస్ 8 34 34 2 36 3 3 5 8 9 9 2 11 11 ప్లస్ 7 18 1 28 అంతేనా. ఎస్ 2863. Therefore standard deviation is equals to square root of sigma f into x minus x bar whole square divided by sigma f. This is square root of ఈ వాల్యూ ఎంత 2863 divided by what is the value of sigma f? Sigma f is equals to 50. ఓకేనా. ఇది భాగారం చేయాలి. 5 10లు 5 5లు 25, మిగిలిపోయింది 36, 5 ఏళ్ళు 35, 5 రెంట్లు 10, 5 ఆల్రా 30. మళ్ళీ మనం పాయింట్ జరిపేస్తాం కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 57.26 అంటాం. ఇదే ఆన్సర్. చేయాలి కదా మల్టిప్లై, చేయకపోతే కాదు. వీ హ్యావ్ టు డూ ఇట్. ఏందది ఇక్కడ అది రాయలేదు మనం, ఏదది ఎఫ్ ఇంటూ దిస్ ఇస్ సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ 3 ఇంటూ ఇదంతా మల్టిప్లై చేయాలి. 9 3 27 2 3 రెంట్లు 6 9 3 27 2 3 రెంట్లు 6 2 8 ఆ తర్వాత 7 3 21 2187 9 ఏళ్ళు 63 6 7 8 56 ప్లస్ 6 56 ప్లస్ 6 63 6 7 రెంట్లు 14 6 20 20 33 12 9 49 into 12 is equals to 98. ఇదంతా 98. 1 into 49 is 49. 8 18 1 588 588. ఇంత పెద్దగా అడుగుతాడు. ఓకే. 9 5 45 4 9 ఎక్కం 9 4 13 135. అలాగే 8 into 169 169 into 8 9 8 72 7 ఆ తర్వాత 8 ఆల్ర 48 7 55 5 8 ఎక్కం 8 ప్లస్ 5 13. అలాగే నెక్స్ట్ వచ్చేది 3 ఇంటూ 529 9 3 27 2 3 రెంట్లు 6 2 8 ఆ తర్వాత 3 5 15. సిమిలర్గా 2 ఇంటూ ఇదంతా మల్టిప్లై చేస్తాం 18 1 8 రెంట్లు 16 17 ఆ తర్వాత 1 2 అమ్మ. ఇది క్యాల్కులేట్ చేయాలి. సో 8 7 15 2 17 17 5 22 22 8 30 30 ప్లస్ 10 40 0 4 11 19 24 27 27 ప్లస్ 8 35 35 ప్లస్ 3 38 8 46 4 5 5 10 10 ప్లస్ 3 13 14 14 5 19 20 0 2 4 5 6 7 8 9 10. సో 10,060. ఓకే. ఆ క్యాల్కులేషన్ ఇక్కడ చేస్తున్నాను మిగతాది. సో స్టాండర్డ్ డీవియేషన్ ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ డైరెక్ట్గా చేస్తున్నాను. 10,060 డివైడెడ్ బై 50. 0 0 5 రెంట్లు 10 ఆ తర్వాత 0 5 ఎక్కం 5 5 రెంట్లు 10. సో వీఆర్ గెట్టింగ్ యాజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 201.2. ఇంత పెద్దవి అడగరు. ఒకవేళ అడిగితే చిన్న వాల్యూస్ ఇచ్చి అడగొచ్చు. ఇంతకుముందు మనం చేసాం చూడండి, ఆ టైప్లో ఏదన్నా అడగొచ్చు. ఇంత పెద్దవి అడగరు కానీ మీ సైకాలజీ ఎట్లుంటుంది తెలుసా? చెప్పలేదు అనుకో సార్, అది ఒకవేళ అడిగితే ఎట్లా అంటారు. మీకు అన్గ్రూప్డ్ డేటాలో 2 మార్క్స్ అడగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్గ్రూప్డ్ డేటాలో 2 మార్క్స్ అడగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. గ్రూపుల్లో కూడా చెప్పలేం. గ్రూపుల్లో ఒకవేళ అడిగితే మీన్ అడగొచ్చు, మీన్ వరకు వెళ్ళొచ్చు, మీన్ మీడియన్.
అయిపోయిందా? ఒకసారి దీన్ని రీక్యాప్చులేషన్ చేస్తాను, ఒకసారి చూడండి, బాగా ఉపయోగపడుతుంది. అయిపోయిందా? మనకు స్టాట్స్లో ఒకటేమో అన్గ్రూప్డ్ డేటా అంటాం, అవర్గీకృత దత్తాంశం. అవర్గీకృత దత్తాంశం. ఈ అవర్గీకృత దత్తాంశం ఎలా గుర్తుపట్టాలి అంటే దీంట్లో క్లాస్ ఇంటర్వెల్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ ఏముండదు, కేవలం ఏముంటాయి, అంశాలు ఉంటాయి, లేదా సంఖ్యలు ఉంటాయి, లేదా పరిశీలనలు ఉంటాయి, కేవలం నంబర్స్ ఉంటాయి. అప్పుడు ఇది అవర్గీకృత దత్తాంశం అని మనం గుర్తుపట్టాలి, చెప్పడు. అలాగే ఇదేమో వర్గీకృత దత్తాంశం. వర్గీకృత దత్తాంశం. ఈ వర్గీకృత దత్తాంశం గ్రూప్డ్ డేటా అంటాం. సో గ్రూప్డ్ డేటా దీంట్లో ఏం కనిపిస్తుంది అంటే క్లాస్ ఇంటర్వెల్ అండ్ ద ఫ్రీక్వెన్సీ రెండు కనిపిస్తాయి. క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ కనిపిస్తే గ్రూప్డ్ డేటా అనుకోవాలి, ఫినిష్డ్. సేమ్ ఉంటుంది మనకు కనిపించేది, మనం గుర్తుపట్టాలి. ఆ తర్వాత ఇందులో మనం ఏం నేర్చుకున్నాం, అర్థమెటిక్ మీన్ నేర్చుకున్నాం, అంకమధ్యమం నేర్చుకున్నాం, అంకమధ్యమం నేర్చుకున్నాం. దీంట్లో అంకమధ్యమం ఏంది, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, సగటే. ఓకే, రాసుల సంఖ్యనే అది. నంబర్ 2 ఏం చేసాం మనం, మీడియన్ నేర్చుకున్నాం, మధ్యగతం. మధ్యగతం ఏముంది, ఆరోహణ క్రమం అవరోహణ క్రమంలో అందరినీ నిల్చోబెట్టాలి, మధ్య ఉన్న వ్యక్తిని తీసుకోవాలి. ఒకవేళ 2 వచ్చినట్లయితే, సరి సంఖ్య వచ్చినట్లయితే ఏం చేయాలి, రెండిటి యొక్క సగటు తీసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నాం, దీని తర్వాత మీడియన్ తర్వాత బహుళకం నేర్చుకున్నాం. ఓకేనా, బహుళకం నేర్చుకున్నాం. కానీ దీని తర్వాత మనం కొన్ని పార్టులు నేర్చుకున్నాం, గుర్తుందా మీకు, గుణమధ్యమం నేర్చుకున్నాం, గుర్తుందా, గుణమధ్యమం. అలాగే హరాత్మక మధ్యమం నేర్చుకున్నాం. ఇవి ఇంపార్టెంట్, గుణమధ్యమం, హరాత్మక మధ్యమం. హరాత్మక మధ్యమం 2 మార్క్స్కి అడగడానికి అవకాశాలు ఉంటాయి. ఓకేనా, కొద్ది కాసాకు కట్టేది ఉంటుంది కాబట్టి ఇబ్బంది అనిపిస్తుంది, అది మన దగ్గర ఉంది. మనం ఆల్రెడీగా నేర్చుకున్నాం. గుణమధ్యమం కూడా చెప్పినాను, గుణమధ్యమం కూడా నేర్చుకోవాలి. దేంట్లో, అన్గ్రూప్డ్ డేటా, గుర్తుందా, క్యూబ్ రూట్ ఆఫ్ ఏబిసి అని. ఓకే, ఇట్లాంటిది. హరాత్మక మధ్యమం అయితే 3 అక్షరాలు ఉంటే 3/1/a + 1/b + 1/c. కొద్ది వర్కౌట్ ఉంటుంది కాబట్టి దీనిపైన క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏం నేర్చుకున్నాం మనము, చతుర్థాంశక విచలనం నేర్చుకున్నాం. ఫస్ట్ మధ్యగత విచలనం కూడా నేర్చుకున్నాం. దీంట్లో ఏదైతే మీడియన్ నేర్చుకున్నాం, అయిపోయింది. చతుర్థాంశకం గురించి నేర్చుకున్నాం, క్వార్టైల్ డీవియేషన్. వీ హ్యావ్ ఏ ఫార్ములా, ఏం రాసుకున్నాం, Q3 - Q1 / 2 అని చేసాం, గుర్తుందా, Q1 Q3 ఉంటుంది. ఒకసారి రివైజ్ చేసుకోండి. ఇదైనాక స్టాండర్డ్ డీవియేషన్ కూడా నేర్చుకున్నాం. దీంట్లో ఏంటది, స్క్వేర్ రూట్ ఆఫ్ మనం నేర్చుకుంది x - x బార్ హోల్ స్క్వేర్ / n అని ఒకటి ఉంటుంది ఫార్ములా, అది యూజ్ చేసాం. ఇదంతా అన్గ్రూప్డ్. దీంట్లోకి ఎక్కువ రావచ్చు, మిమ్మల్ని అడగచ్చు. ఓకే, ఒకవేళ హరాత్మక మధ్యమము గుణమధ్యమము అడిగితే సగం మంది ఎగురుతారు, ఎందుకంటే అంకమధ్యమము, ఆ తర్వాత మధ్యగతము, బహుళకం, ఈ 3 మేము నేర్చుకుంటారు. బహుళకం ఏముంది, ఏదైతే ఎక్కువసార్లు పునరావృతం అవుతుందో అది బహుళకం, ఎవరు అడగడు దాన్ని. అడిగితే మధ్యగతం ఏదైనా అడగడానికి అవకాశం ఉంటే మధ్యగతం అడగచ్చు, లేదా అంకమధ్యమం అడగాలి, లేకపోతే దాన్ని రివర్స్ రెసిప్రోకల్ ఏంది, హరాత్మక మధ్యం అడగవచ్చు. ఒకవేళ వాడికి ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి మీరేమన్నా బిల్డ్ చేస్తారు అనుకుంటే వర్గీకృత దత్తాంశంలో ఏం అడగడానికి అవకాశం ఉంటుంది, అర్థమెటిక్ మీన్ అంటాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు x బార్ ఈజ్ ఈక్వల్స్ టు σfx / σf. ఇది అడగవచ్చు. లేదా రెండవది ఏం అడగవచ్చు, మీడియన్కి కానీ ఏంటి ఫార్ములా, 50% L + n/2 - క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ / f ఇంటూ క్లాస్ ఇంటర్వెల్ ఆర్ ద హెచ్ అంటాం. ఇది ఒకటి. ఆ తర్వాత మీడియన్ తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏం నేర్చుకోవాలి, క్వార్టైల్ డీవియేషన్ ఏం అక్కర్లేదు. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం మనం, మోడ్ చేసాం. వీ హ్యావ్ డన్ మోడ్ చేసినాం. మోడ్ అయింది ఫార్ములా L ప్లస్ దిస్ ఈజ్ f1 - f2 / 2f1 - f0 f2 ఇంటూ క్లాస్ ఇంటర్వెల్ ఇది చేసినాం. ఆ తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ కూడా చేసినాం. అయితే దీంట్లోకి వెళ్ళి మోస్ట్గా మనల్ని అడిగేటటువంటి క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే, హార్డ్లీగా 2 క్వశ్చన్స్, ఎక్కువ 2 క్వశ్చన్స్ వస్తాయి, తక్కువకు 1 క్వశ్చన్ వస్తుంది దీంట్లోకి వెళ్ళి.
ఆ ఒక్క క్వశ్చన్ కోసం మన ప్రాణం మన ఈ పాకులాట అంతా. ఈ పాకులాట ఏంటి, ఒకవేళ వస్తే అర్థమెటిక్ మీన్ ఇదని అడగొచ్చు, లేదా XYలు మిస్ చేసి దాంట్లో అడగడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఇది ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది రాయాలి. అబ్రివేషన్స్ రాస్తే కూడా మీకు హాఫ్ మార్క్ వస్తుంది. సూత్రాన్ని రాసి అబ్రివేషన్స్ రాస్తే మీకు హాఫ్ మార్క్ వస్తుంది. ఒకవేళ ఏదో కొంత వర్కౌట్ చేసి లాస్ట్కి ఆన్సర్ కరెక్ట్ వచ్చి ఆన్సర్ దేర్ ఫోర్ అని ముగింపు చేసినాం అనుకోండి, యూ విల్ గెట్ ఖచ్చితంగా ఇంకొక హాఫ్ మార్క్ వేస్తాడు. ఉత్త పుణ్యానికి మార్కులు కొట్టచ్చు, వదలొద్దు, రాయడానికి ట్రై చేయాలి. సరేనా? సో దిస్ ఈజ్ ద స్టాటిస్టిక్స్ పార్ట్. ఇది అయిపోయింది, రైట్. నెక్స్ట్ మనము నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తాము అంటే రీజనింగ్ పార్ట్ పర్ఫెక్ట్ చేసుకుందాం. రీజనింగ్ అయినాక మనం ఏం చేయొచ్చు, వి గో ఫర్ ద ప్రాబబిలిటీ. ఆ తర్వాత మిగతా సిరీస్ ఉన్నాయి, సిరీస్ కంప్లీట్ చేద్దాం. సరేనా? ఓకే దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్.